నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ మియాపూర్లో ఘోర విషాదం. ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద మృతి. భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన ప్రవాహం. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్. హాజరు కానున్న ఇండి కూటమి పార్టీల నేతలు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. సుప్రీంకోర్టు సూచనలు, నిపుణులతో చర్చల అనంతరం నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో త్వరలో అల్పాహారం. ప్రయోగాత్మక కార్యక్రమం ఫలించిందన్న మంత్రి సీతక్క. హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మియాపూర్లో 5 మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను కర్ణాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవితగా గుర్తించారు. వారితో పాటు ఓ 2 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందింది. मम्मी पापा मरबानो मर जेठू जेठू का बेटा तो छोड़ कर गया मो क्या करूं क्या हुआ कि नहीं मालूम बा क्या करूं बा मैं क्या करूं किनको बोलूं कांदुंडू मेरा अम्मी नम्मा మా చెల్లెలప్ప నేను ఆడనీకుదమ్మా 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 నాయమ్మా నా కొడుకమ్మా ఆడనీకుదమ్మా ఆమె ఆకబోదినువా బోదిను వచ్చేసాలువా అమ్మే ఆయ బస్ అమ్మి ఆయవ్వా క్యా కరో అమ్మా. హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పదంగా మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మక్తా మహబూబ్పేటలో ఒకే ఇంట్లో 5 ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 వాళ్ళ కూతురు, అల్లుడు సహా ఒక చిన్న బాబు కూడా చనిపోవడం కలకలం సృష్టించింది. అయితే ఈ రోజు ఉదయం ఇంటి పక్కన వాళ్ళంతా కూడా గమనించగా ఈ ఇంట్లో చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. సో ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. క్లోజ్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా కర్ణాటకకి చెందినటువంటి వాళ్ళుగా స్థానికులు చెప్తున్నారు. వీళ్ళంతా కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందినట్లుగా గుర్తుంది. మృతుల్లో లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత, అప్పుగా ఉన్నారు. అప్పు 2 ఏళ్ల బాలుడు ఉన్నారు. సో ఈ ఘటనతోటి స్థానికులంతా కలకలం రేపింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళంతా కూడా గత కొన్నేళ్లుగా ఒక మేస్త్రి పని చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో అతను వెంకటయ్య ఇక్కడ మేస్త్రి పని చేస్తూ వాళ్ళ మిగతా వాళ్ళ కూతురు, అల్లుడు కూడా వేరే ప్రాంతంలో అజీజ్ నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళు 4 రోజుల క్రితం అక్కడ అజీజ్ నగర్ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. సో ఇల్లు షిఫ్ట్ అవుదామని వాళ్ళు నిర్ణయించుకున్నారు 4 రోజుల క్రితం. నిన్న గత రాత్రి కూడా అక్కడ అతని స్నేహితుడితోటి మాట్లాడినట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వాళ్ళ స్నేహితుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్? ఏం జరిగింది మాకైతే తెలియదు సార్. పొద్దున్న కాల్ వస్తే వచ్చి చూస్తుంటే ఏడ బాడీ 5 మెంబర్స్ డెత్ అయ్యి పడ్డారు. ఏడవల
నిన్న ఈవినింగ్ కాల్ చేశాడు, అన్న నేను ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తాను. నేనే కాల్ చేసిన ఏమైనా రూమ్ షిఫ్ట్ ఎట్లా అంటే, నాన్న ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తున్నా, వేరే సైడ్లో రూమ్ తీసుకున్నామని చెప్పారు. నిన్న 7:30 6:30 కాల్ చేశాడు. సరేలే అంటే పొద్దున్న వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. ఇక పొద్దున్న మా ఊరు నుంచి 4-5 కాల్ వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ చేసి తెలియదు మనకు. నాకు వాళ్ళు కాల్ చేశాను, నేను తొందరగా అమీన్పూర్లో ఉంటా, మన సాయిబాటం దగ్గర అమీన్పూర్లో ఉంటా. నాకు కాల్ చేశాను, వాని పక్కన ఉంటా కదా, ఏమైందంటే నేను వచ్చేసి చూస్తే ఇక్కడ అంతా బాడీ పడి ఉన్నది. అది ఏమైందో తెలియదు సార్. మన ఫుడ్ ఈయన ఏం పని చేస్తాడు ఇక్కడ? లక్ష్మయ్య ఏం పని చేస్తాడు? లక్ష్మయ్య లేబర్ పని చేస్తారు సార్. లక్ష్మయ్య లేబర్ పని చేస్తాడు. మిగతా ఇక్కడ అనిల్ ఆమె కూతురు అల్లుడు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు నివాసం? వాళ్ళు మున్పు అజీజ్ నగర్లో ఉండేవాళ్ళు సార్. అజీజ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి 1 వీక్ అయింది, రూమ్ దొరకలేదు కాబట్టి నిన్న రూమ్ దొరికింది వాళ్ళ రూమ్ షిఫ్టింగ్ అని చేశారు అనమాట. అక్కడ నుంచి నిన్న సామాన్ తీసుకొచ్చి షిఫ్ట్ చేయించారు. నైట్ ఏమైంది ఎక్కడైందో తెలియదు. అనిల్ కుమార్ అంటే ఆయన మేస్త్రి పని చేస్తాడు, ఆమె అంతా ఇళ్ళలో పని చేసుకుంటుంది, కవిత అనేమో. వీళ్ళకి ఏమన్నా ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నారు ఏంటంటే ఏం లేవు సార్, ఎందుకంటే అప్పు ఉంది, అప్పు కోసం అనేది హైదరాబాద్కి వచ్చి పని చేసి ఏదో తీరుదామని వచ్చేసారు సార్. అంతే, వేరే విషయాలు ఫ్యామిలీ గొడవలని ఏమి ఉండవు సార్. అది సార్. ఎవరు వాళ్ళది? అసలు ఎవరు? సార్ వాళ్ళది అనంతపురం గ్రామం సార్, సేడం తాలూకా, కలబుర్గి డిస్టిక్ వస్తుంది. అన్నీ ఉంటారు. ఆయన నేను క్లాస్మేట్ అండి, 10th వరకు నా క్లాస్మేట్ ఆయన. అది ఏమున్నా కానీ నాకు ఇలా మనకు కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, ఏమైంది ఏంది అనేది నాకు కాల్ చేసాను అనమాట. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి అప్పును కూడా అంటే చూసినప్పుడు ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారా, ఏం చెప్తారు? లేదు సార్, అంటే ఏమైంది ఏం లేదని ఎంక్వైరీ చేస్తామండి. ఫుడ్ పాయిజన్ ఏందో ప్రాబ్లం తెలియదు కదా సార్, దానివల్ల చూసి ఎంక్వైరీ చేసి ఏదైనా చెప్తామని చెప్పి ఇప్పుడు గాంధీకి తీసుకెళ్తామంటని చెప్తున్నారు. మరి ఏం చేస్తారో ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు సార్. అది సార్. సో ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళంతా కూడా లక్ష్మయ్య అనేటువంటి 60 ఏళ్ళ లక్ష్మయ్య ఇక్కడ ఒక మేస్త్రిగా పనిచేస్తున్నారు. అతని భార్యతో కలిసి ఇక్కడ మక్తా మహబూబాపేటలో ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే అజీజ్ నగర్లో వీళ్ళ కుమార్తె కవిత, అల్లుడు అనిల్ ఇద్దరు కలిసి అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్ల బాలుడు అప్పు కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు అజీజ్ నగర్లో ఉంటూ 4 రోజుల క్రితం ఇల్లు వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రావడం, అనంతరం ఇక్కడ ఇక్కడ లక్ష్మయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు ఉదయం ఇంటిని వేరే ఇంటికి కూడా వెతుక్కొని ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుదామని వాళ్ళు అనుకున్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వాళ్ళ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి అప్పు తీర్చేందుకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మేస్త్రి పనిగా పనిచేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు, స్థానికుల నుంచి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. అయితే వీళ్ళ చనిపోయినటువంటి ప్రాథమికంగా వీళ్ళు పోలీసులు భావిస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వాళ్ళంతా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆ 2 ఏళ్ల బాలుని కూడా ముందు చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా లేక ఏం జరిగిందనే విషయం తెలియాలి. అయితే ఈ పక్కన మరికొంతమంది ఈ నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఉంటారు సార్ ఇక్కడ. ఏం జరిగింది? రాత్రి ఏమైనా గొడవ పడ్డారా లేకపోతే ఏం జరిగింది? ఏం గొడవ పడలేరు సార్, మంచిగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారు. నేను పని చేస్తుంటే గుట్టంగా ఆ పని అయిపోయింది అక్క అంటే అయిపోయింది అనుకుంటాగా చెప్పిన సార్. పొద్దుట మేము డ్యూటీలోకి వెళ్తాం వికాస్ స్కూల్కి. ఏ పని చేస్తారు ఆయన లక్ష్మయ్య? ఆయన మేసిరి పని చేస్తాడు, ఎప్పుడన్నా దొరికితే, లేకపోతే చేయడు. ఇద్దరాల మోళ్ళు ఆడికే బస్ కాడికే వస్తారు, ఇటు వస్తారు. వాళ్ళు ఆవిడ వీళ్ళకి అంటే కూతురు ఒక్కతే ఉందా, కొడుకులు ఏమన్నా? కూతుర్లు 2 ఒక కొడుకు, 3 కూతుర్లు, ఒక కొడుకు. ఇప్పుడు చనిపోయిన ఆమె గుట్టంగా కూతురే, ఒక ఆమె చనిపోయింది కదా, చిన్న బాబు. మొన్ననే వచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు ఏమన్నా వేరే ఇంటికి ఇక్కడ షిఫ్ట్ అయ్యారా అజీజ్ నగర్ నుంచి? లేదు మేడం, లేదు సార్. అక్కడ నుంచి వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. వాళ్ళ కూతురు వాళ్ళ ఊరు నుండి ఇక్కడికి వచ్చింది, వీళ్ళ దగ్గరికి వచ్చి వారం రోజులు అవుతుంది సార్. అంతే, వారం రోజులు అవుతుంది. బాగానే ఉన్నారు, బాగానే తిన్నారు, ఉన్నారు. ఏం లేదు సార్, బాగానే ఉంది సార్. రైట్. అది స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వీళ్ళు గత కొన్నేళ్లుగా లక్ష్మయ్య, వెంకటమ్మ ఇద్దరు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 3 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి మృతి చెందినటువంటి ఒక కూతురు కూడా ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి ఏదో అప్పు తీర్చేందుకు హైదరాబాద్లో పని చేసుకుందామని గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నారు. సో గత రాత్రి కూడా వాళ్ళు పలకరించిన తర్వాత అసలు రాత్రి గొడవైనట్టు కూడా ఏమీ అనిపించలేదు మాకు అని వీళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ఆధారాలు
సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ ఆల్రెడీ ఆధారాలు సేకరించింది. మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి గాంధీకి తరలిస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ వరుసగా గత కొన్నేళ్లుగా తమతో కలిసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఘటనతో ఒకసారిగా ఉలిక్కిపడ్డారు, ఆందోళనకు గురవుతున్నారు. సో ఇక్కడ పోలీసులు సేకరించినటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం రాత్రి వాళ్ళంతా కూడా వామిటింగ్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్తున్నారు. వామిటింగ్ చేసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా గమనించారు. వాటిని కూడా ల్యాబ్కు పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేక కావాలని ఏదైనా ఆత్మహత్య చేసుకున్నారనే విషయాల కోసం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు గాంధీ హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఓవర్ టు యు. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ఎంపీలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నేతలు సన్మానించారు. జస్టిస్ సుదర్శన్ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడిన న్యాయమూర్తిని ఖర్గే వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి నిబద్ధతతో ప్రసిద్ధ తీర్పులు ఇచ్చారని ప్రశంసించారు. గత 11 ఏళ్లలో మోదీ సర్కార్ అనేక బిల్లులను చర్చ లేకుండా ఆమోదించిందని, అందుకే ఇప్పుడు ఇండి కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఖర్గే కోరారు. ఈ మధ్యాహ్నం జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఇండి కూటమిలోని పార్టీల అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు ఉన్న అధికారాలేమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. బిల్లులను ఆమోదించడంపై గవర్నర్లకు గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై మరోసారి విచారణ జరిగింది. ఏదైనా బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపకుండా, కారణం చెప్పకుండా తన వద్దే అట్టిపెట్టుకుంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గవర్నర్ల ఇష్టారాజ్యానికి అణిగి ఉండాల్సి వస్తుందని న్యాయమూర్తులు అన్నారు. గవర్నర్ తన ఆమోదాన్ని నిరవధికంగా నిలిపి ఉంచితే ప్రజల ఆకాంక్షల ప్రకారం ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎన్నికలతో సంబంధం లేకుండా నియమితుడైన గవర్నర్ దయాదాక్షిణ్యాలకు సహోదరమవుతాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో దానిపై అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించాలని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ లో చేరలేదని ప్రకటించారు. అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అల్పాహారం పెడితే పిల్లల హాజరు 30% పెరిగిందని చెప్పారు. అంగన్వాడీల్లో వస్తువులపై ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీమీటర్ల పాలను సరఫరా చేసే ఆలోచన ఉందన్నారు. వారంలో కనీసం ఒకరోజు ఎగ్ బిర్యానీ, మరో రోజు వెజిటేబుల్ కిచిడి వండించాలన్నారు. అధికారులకు మంత్రి సూచించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు కూర్చునే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని టేబుల్స్ ఎత్తు పెంచాలని సీతక్క సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఉండగా మరో 5 నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. నకిలీ, నిషేధిత మందులను తయారు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులతో హైదరాబాద్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. 1.5 కాలంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన సోదాలు, నమోదు చేసిన కేసులపై మంత్రి ఆరా తీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాజనరసింహ దిశానిర్దేశం చేశారు. పదే నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని స్పష్టం చేశారు. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ మందులను విక్రయించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలతో తెగిన రోడ్లు కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. పాడైన రోడ్లు వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాజ్వేలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలు మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ సెంటర్కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలపై R&B ప్రధాన కార్యాలయంలో మంత్రి వివరాలు అడిగారు. 24 గంటలు అలర్ట్గా ఉంటున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ మంత్రికి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవుపై వెళ్లొద్దన్న ఆదేశాలు పాటిస్తూ ప్రతి R&B అధికారి నిబద్ధతతో పనిచేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను అభినందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వేరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1997లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే 1998లో అద్వానీ గారు మళ్ళీ లోక్సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2005లో సొరాబుద్దీన్ కేసులో సొరాబుద్దీన్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి మరి 2014లో అమిత్ షా గారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు. న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే లోక్సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతెందుకు, మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మన పదవి చేపట్టాడు. ఈరోజు రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలిగాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించినుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు. ఈ రకమైనటువంటి మహానుభావులు మంత్రులు ముఖ్యమంత్రులై దేశానికి వెలుగుపెడతారనుకు తెలియదు ఆ రోజు. కానీ ఈరోజు మనము స్వయంగా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టే ఆ రోజు వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారన్న విషయం తెలియదు. అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు. బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణ కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రభుత్వం పోదు, ఆ పార్టీ ఇంకోరిని ఎన్నుకోవచ్చు జార్ఖండ్ లాగా. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా, ప్రజలలో నవ్వులపాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ రోజు చెప్తున్నాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పరిపాలనను భ్రష్టు పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా, ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనని జైల్లో పెట్టదు. ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో, ప్రధానమంత్రి గారో హోంమంత్రి గారో ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టలే. న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ పొరపాటు జరిగిందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని, 100 కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు. మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. తమిళనాడులో కూడా ఒక మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన కూడా రాజీనామా చేయకుండా జైల్లోనే ఆ రకంగా కొనసాగాడు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంటు ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు, దానికి అందరూ ముందుకు రావాలి. ప్రజలు రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే, రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగాయని, కాగ్ కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది. అది కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాల కుంభకోణాలు. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే. ప్రజల నుంచి ఎన్నికై వాళ్ళే ఈరోజు రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో, కౌన్సిల్లో వస్తారు. వాళ్ళే చట్టాలు చేస్తారు. కాబట్టి వాళ్లకు నైతిక విలువలు అవసరం. వాళ్లకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్నది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక నిర్మాణాత్మకమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది. ఇన్నేళ్ల పాటు దోచుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టము బాధ కలిగించవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దొంగ ఓట్లతో, రోహింగ్యాల ఓట్లతో
అధికారంలో రావాలని తాహతా పడుతున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టాలు మరి వాళ్ళకు మంచిగా అనిపించదు. దేశానికి ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తారు, అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యతిరేకత కానీ సవరణలు కానీ ఇంకా అన్ని పార్టీలకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ప్రజల ముందు పార్టీలు, పార్టీ నాయకులు, వాళ్ళ ప్రభుత్వ అధినేతలు ఏ రకంగా వ్యవహరించాలో ఈ చట్టము జేపీసీ ముందు ఒక అగ్ని పరీక్షగా ప్రజల ముందు ఉంటుంది.